జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం 25వ వార్డులో కనకదుర్గ దేవాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రౌడీయిజం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చిగురించిందని, దానిని నిర్మూలించాలంటే ప్రజలు తమ ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కౌన్సిలర్లకు బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రపంచ రికార్డుకు ప్రసిద్ధి చెందిన నేను గూండాయిజానికి, రౌడీయిజానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నన్ను నర్సంపేట నుండి ఉరికించి కొడతానని విలువలు లేని మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. గోదావరి నీటిని పాకలకు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి ఆ నీటితో మీ పాదాలు కడిగిన టీఆర్ఎస్ బిడ్డను నేను. మీలాగా నీతి తప్పిన మాటలు మాట్లాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్కల విద్యాసాగర్ రెడ్డి, బీఆర్టీయూ గోడల యువరాజ్, కోఆర్డినేటర్ తకలపల్లి రవీంద్రరావు, ఉద్యమకారుడు పులిగిల్ల యాదగిరి, పెండ్యాల యాదగిరి, జునికల రాజు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థులు ప్రజల్లో తనలో నాలుకలా ఉండి ప్రజాసేవలకు అంకితమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి అభ్యర్థులనే అన్ని రకాల సామాజిక కోణాలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన జరుగుతున్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను తెచ్చినటువంటి నిధులతో మాత్రమే పనులు ముందుకు పోతున్నాయి తప్ప, ఇవాళ మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 2 సంవత్సరాల 2 నెలలైంది. పైసా నిధులు ఇక్కడ తీసుకురాకపోగా గతంలో కొనసాగుతున్న పనులను 2 సంవత్సరాలుగా పండబెట్టి ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి తెలిసిన తర్వాత మరి హడావుడిగా పనులను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు. ఆ నిధులు నేను తెచ్చినాయని చెప్పి పదే చెప్పినప్పటికీ ఏనాడు కూడా ఆయన ఖండించేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నర్సంపేట ఒక విజన్తో కూడినటువంటి డెవలప్మెంట్కి అన్నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక తయారు చేసింది. ఆ విజన్లో భాగమే ఇవాళ జరుగుతున్న పనులు తప్ప కొత్తగా ఈ నర్సంపేటకు పైసా ఒరిగింది లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి 2 సంవత్సరాలు పంచాయలు పెట్టుకొని నర్సంపేటలో అభివృద్ధిని కుంటుపడే విధంగా ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళిద్దరే దానికి బాధ్యులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేటకు వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా మాధవరెడ్డికి సంబంధించిన కాంట్రాక్టులు పనులు క్లియర్ అయినది తప్ప నర్సంపేట నియోజకవర్గానికి, నర్సంపేట పట్టణానికి ఒక్క పైసా కూడా ఒనగూరింది ఏమీ లేదు. అది ప్రజలకు కూడా అర్థమైంది. ఇలా రౌడీయిజం, గుండాయిజం నర్సంపేటలో కబ్జాలు పెరిగినాయి. అవన్నీ కూడా మరి పూర్తిగా అరికట్టాలంటే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలవడం ద్వారా మాత్రమే, బీఆర్ఎస్ చేతిలో ఇలా పాలన మున్సిపాలిటీ ఉంటే మాత్రమే ఇలా అన్ని కూడా అరికట్టేటువంటి శక్తి బీఆర్ఎస్ నాయకత్వానికి ఉందని చెప్పి ప్రజలు విశ్వసించి ఇలా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మెజార్టీ కౌన్సిలర్లు ఏకపక్షంగా గెలిచి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది నర్సంపేట మున్సిపాలిటీని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జరుగుతున్న నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మరి గౌరవ మాజీ శాసనసభ్యులు, మా ఆత్మీయ సోదరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉదయం నుండి ఇంటింటి ప్రచారం ప్రారంభించినప్పుడు మరి 24, 25వ వార్డులో మేము గమనించింది ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఆత్మీయ అనుబంధం, ఒక డెవలప్మెంటు, ఒక విజన్ ఉన్న నాయకుడు మళ్ళీ మా ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని మహిళలు తండోపతండాలుగా వారికి స్వాగతం చెబుతూ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో మరి వాళ్ళు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, వార్డు పరంగా, ఊరు పరంగా ఏమి నష్టపోయినాం అనేది మనోవేదనతోటి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కారు గుర్తు మీద వేసి సుదర్శన్ రెడ్డి అన్న నిలబెట్టిన ఫ్యానల్కు 30 సీట్లకు 30 సీట్లు గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అదొక భాగం అయితే ఈరోజు నర్సంపేటలో జరుగుతున్నది అవినీతి మీద ఎవరు మాట్లాడినా కానీ ఎదురుదాడి తిరిగి వారి మీద అనుచితమైన వాక్యాలు, ఒక గౌరవప్రదమైన ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద మరి గత 15 రోజుల క్రితం ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతోటి ఓట్లకు ఎన్నికై 5 సంవత్సరాల కాలాన్ని గాలికి వదిలేసి వాళ్లకు సంబంధించిన రూపాయి నిధులు లేకుండా మీదికెళ్ళి వారు 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనను అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయలకు ఇక్కడ దందాలకు దిగి సంపాదనకు ఎగుబడి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి తప్పించి కానీ పేదోడి ఇంటికి ఎక్కడ సంక్షేమ పథకాలు పోయిన దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళు వార్డులలో తిరుగుతుంటే ప్రజలు ప్రశ్నిస్తుంటే ఎదురుదాడి తిరిగి ఏదైతే మాకు ఆత్మీయంగా ప్రచారానికి వచ్చే మహిళా సోదరుమణుల సుత అడ్డుకోవడం జరుగుతుంది. అది కాకుండా శాంతి కుమార్ అమ్ముడు పోయింది అనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను కొనే వ్యక్తి అయితే 10 మందిలోకి వచ్చి మరి గెలిచే వ్యక్తి అయితే నన్ను కొనవలసిన అవసరం ఎక్కడిది? మరి ప్రజలలో సులుకనగా వాళ్ళు తయారవుతున్నారు రోజు రోజుకు. కాబట్టి మా శ్రీమతి న్యాడం సునీత శాంతికుమార్ గారు 25వ వార్డు నుండి గతంలో చూతా ఇండిపెండెంట్గా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల మేయాడితోటి ఓడిపోవడం జరిగింది. మరి ఓడిపోయిన ప్రజల యొక్క ఆశీస్సులతోటి ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉన్నాం. అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అధికారం ఉన్నా లేకపోయినా
ప్రజల వెంట నడిచే కుటుంబం. మీ మీద మా కుటుంబానికి వెనుక తాతల తండ్రులు పేర్లు చెప్పుకొని రాలే. సేవాభావం, సేవ నమ్మి ప్రజలు ఓట్లు వేయాలి, మంచితనాన్ని నమ్మాలి, ఆత్మీయత ఉండాలి. ఈ రోజు గవర్నమెంట్లో జరుగుతున్న అవినీతి మీద ప్రశ్నిస్తే ఎదురుదాడి తిరుగుతున్నారంటే ప్రజలు ఆలోచన చేయండి. గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో నర్సంపేట ప్రాంతంలో ఎక్కడ కూడా రౌడిజం అనేది లేదు. ఈ రోజు ఆ రౌడిజం పెరిగింది. మరి ఆ రౌడిజం కావాలన్నా ప్రశాంతత కావాలనేది నర్సంపేట పట్టణ ఆలోచించుకొని ఓట్లు సరైన అభ్యర్థులకు ఓట్లు వేసి కారు గుర్తు మీద గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.